హాయ్ అండి, సండే స్పెషల్కి కీమా బటానీ ప్రిపేర్ చేసుకుందామా. చాలా బాగుంటుంది. ఇది పుల్కా రోటీ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి 4 లవంగాలు, 3 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 10 మిరియాలు వేసేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆనియన్లో వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా కలిసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆనియన్ పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి 4 కట్టల చిన్న మెంతికూర ఉంటుంది కదండి, అది సన్నగా కట్ చేసుకొని అది వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మళ్ళీ ఇది కలుపుకోవాలి. ఇప్పుడు మెంతికూర అంతా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు బఠానీ, పచ్చి బఠానీ ఉంది కదండి, అది వేసేసి కలుపుకొని 1 కట్ట పాలకూరని చేతి నిండుగా ఉండేంత పాలకూరని తీసుకొని సన్నగా తరిగేసి అది కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పూర్తిగా పాలకూర అంతా మగ్గే వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా కర్రీలో అంతా పాలకూర అంతా ఉడికిపోయి ఆయిల్ తేలాలన్నమాట. అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ కీమాని అందులో వేసేసుకోవాలి. ఇది కడిగి జాలికేసుకుంటే మనకి నీళ్ళు అనేది డ్రైన్ అయిపోతుందండి. అప్పుడు కీమా అంతా కుక్కర్లో వేసుకొని కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పుదీనా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన కీమాని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, మిరియాలు అవన్నీ వేసాం కాబట్టి రుచి చూసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఇప్పుడు కీమా అంతా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కారం మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. ఇప్పుడు ఇలా మగ్గించుకున్న కీమాలో 1 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కర్రీ అంతా కలుపుకొని ఉప్పు కారాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన కీమా బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సండే రోజు బ్రేక్ఫాస్ట్కి చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేశారంటే కీమా అనేది టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. కీమా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.